వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ సర్కారు కొర్రీలు పెడుతోంది. కాంటా అయిన బస్తాలను వెంటనే మిల్లులకు తరలించడం లేదు. ఇంతలో పంట కొనుగోళ్ల టార్గెట్ను అమాంతం తగ్గించేసింది. రేవంత్ సర్కారు తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పంట కొనుగోలుపై పేచీలు ఎందుకని సూటిగా ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. తేమ శాతమని రైతులను వెయిట్ చేయిస్తున్నారు. ఒక్కో బస్తాకు కనీసం 3 కిలోల తరుగు తీస్తున్నారు. తీరా కాంటా అయిన తర్వాత మిల్లులకు తరలించడం లేదు. ఎక్కడ వర్షం పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చి రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. పంట కొనుగోలు టార్గెట్ ను రేవంత్ సర్కార్ అనూహ్యంగా తగ్గించేసింది. 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఎలా తగ్గిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం ఎందుకు తగ్గించారని హరీష్ రావు ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట పండిందని చెబుతూ టార్గెట్ ఎందుకు తగ్గిస్తారని నిలదీశారు. రాష్ట్రంలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందని సర్కార్ గొప్పలు చెబుతోంది. మరి కొనుగోళ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులకే ఎందుకు పరిమితం చేస్తారని ప్రశ్నించారు. చివరి గింజ పంట కొనుగోలు చేస్తామని చెబుతూ కొనుగోళ్లు ఎందుకు తగ్గించారని నిలదీశారు. దేశంలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2020-21 యాసంగిలో 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశంలో చరిత్ర సృష్టించామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతుల గోసను కప్పిపుచ్చేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పంట కొనుగోలు చేయాలని రైతులు రహదారులపై ధర్నా చేస్తుంటే కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని మంత్రులు ప్రసంగాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులవుతోన్నా 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మూలుగుతోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పంట సేకరణను 4-5 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని మంత్రి ఉత్తమ్ను హరీష్ రావు నిలదీశారు. 4 రోజుల్లో ఎలా పూర్తవుతుందని అడిగారు. అధికారులను ఒత్తిడికి గుర్తు చేస్తే తూకాల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 4-5 రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాలంటే ఆ తర్వాత పంట కొనరా అని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. దాంతోపాటు వర్షంతో తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఇప్పించాలని స్పష్టం చేశారు. రైతుల చివరి గింజ కొనే వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయని భరోసా కల్పించాలని తేల్చి చెప్పారు.